మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్లకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తుంటూ అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వం తోటి ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం. కులాల మధ్య చిచ్చుపెట్టి సునకానందం పొందాలని చూసే విధవలకి, కుట్రలతో కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసి అడ్డదారులు అధికారాన్ని చేపట్టాలని చూసే విధవలందరికీ కూడా మీకే జాగ్రత్తగా వినండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వాన్ని ఎవడూ కోల్చలేడు. ఇది ప్రజల కూటమి, ఇది ప్రజల కోసం పుట్టిన కూటమి, ఇది ప్రజా కూటమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కూటమి చేతిలోనే ఉంది. ఈ కూటమిని ప్రజలే కాపాడుకుంటారు. మీలాంటి సైకోలందరినీ కూడా అదే ప్రజలు తొక్కి నారతీస్తారు.